హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. అయితే ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంది. మాకు ఫస్ట్ ఫేజ్‌లో సిపి గేట్ వాళ్ళకి సీట్ అలాట్‌మెంట్ ఉంటదా? మేము దానికి ఎన్‌సీసీ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సీ ఎన్‌సీసీ సర్టిఫికేట్ అనేది స్పెషలైజ్డ్ కేటగిరీ అనమాట. ఇది సెకండ్ ఫేజ్‌లో ఉంటుంది. ఫస్ట్ ఏ, బి, సి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! చాలా మందికి సి సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అండ్ ఈ సి సర్టిఫికేట్‌తో పాటు నేషనల్ క్యాంప్స్ ఏమన్నా అటెండ్ అయ్యి ఉంటే ఆ సర్టిఫికేట్స్ మనం అటాచ్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ కాదు. ఇక్కడ ఆఫ్‌లైన్‌లో వెరిఫికేషన్ ఉంటుంది. ఇది సెకండ్ ఫేజ్‌లో మాత్రమే ఉంటుంది. మీరు ఫస్ట్ ఫేజ్‌లో అప్లోడ్ చేసుకోవడానికి ఈ ఉండదనమాట. ఫస్ట్ ఫేజ్‌లో మనం నార్మల్‌గా అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాం. ఇవి ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తాం. వాళ్ళు వెరిఫై చేస్తారు. కానీ ఎన్‌సీసీ సర్టిఫికేట్ మాత్రం మనం సెకండ్ ఫేజ్‌లో మాత్రమే ఉంటుంది ఇది. ఇది స్పెషలైజ్డ్ కేటగిరీ కాబట్టి దీని సీట్ అలాట్‌మెంట్ అనేది సెకండ్ ఫేజ్‌లో ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయినప్పుడు మనం ఏమైనా పీహెచ్ క్యాండిడేట్స్ కానీ, ఎన్‌సీసీ క్యాండిడేట్స్ కానీ వీళ్ళంతా స్పెషలైజ్డ్ క్యాండిడేట్స్ ఎవరున్నా సరే వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో ఆఫ్‌లైన్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్తే ఇక్కడ వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫై చేసి సెకండ్ ఫేజ్‌లో మనకి ఆ కోటాలో సీట్ అలాట్‌మెంట్ చేస్తారు. అంతకుముందు మనం ఫస్ట్ ఫేజ్‌లో మిగతా సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసుకొని మనం సీట్‌కి ట్రై చేయాలి. అప్పటికి మీకు అనుకున్న సీట్ రాకపోతే అప్పుడు మనం స్పెషల్ కేటగిరీలో ఉన్నాం కదా! ఎన్‌సీసీ సర్టిఫికేట్ పెట్టుకొని సెకండ్ ఫేజ్‌లో మనం ఆఫ్‌లైన్‌లో వెరిఫికేషన్ చేసుకొని కొత్త సీట్‌కి ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ కాకుండా బెటర్ సీట్ కోసం మనం ట్రై చేయొచ్చు. ఒకటి ఎన్‌సీసీ సర్టిఫికేట్‌తోని మనకు సీట్ వచ్చేస్తుందా అంటే ఇక్కడ రిజర్వేషన్ ఉంటుంది కదా! అంటే మీన్స్ క్లాస్‌కి 1 ఆర్ 2% మాత్రమే. అంటే 1 లేదా 2 సీట్స్ మాత్రమే ఆ పర్టిక్యులర్ ఏమంటారు కేటగిరీలో ఉంటాయి. ఎన్‌సీసీ కేటగిరీలో. కాబట్టి మనకి అందరికి వస్తుందా అంటే రాదు. ఎవరికో ఒకరికి. ఎన్‌సీసీ సర్టిఫికేట్ ద్వారా మనకి సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్‌లో మనం ఎన్‌సీసీ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేసి సీట్ అయితే ఉండదు. ఇది సెకండ్ ఫేజ్‌లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్‌లో మీరు సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. తర్వాత సెకండ్ ఫేజ్‌లో మీరు మళ్ళీ ఆఫ్‌లైన్‌లో వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకొని సీట్ కోసం అప్పుడు మళ్ళీ ట్రై చేద్దురు కానీ. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎన్ఐక్యూ కోటా. అదర్ స్టేట్ వాళ్ళకి కూడా సెకండ్ ఫేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ ఉంటది. వీళ్ళకి కూడా 1 ఆర్ 2% రిజర్వేషన్ అనేది ఉంటుంది. వీళ్ళు సెకండ్ ఫేజ్‌లో ట్రై చేసుకోవచ్చు అనమాట. చాలామంది మన కామెంట్స్‌లో అడిగారు కదా! అదర్ స్టేట్ వాళ్ళకి ఉంటుందా? ఎలా ప్రాసెస్ అని. వీళ్ళకి కూడా సెకండ్ ఫేజ్‌లో అలాట్‌మెంట్ ఉంటది. ఆ కేటగిరీలో అదర్ స్టేట్ వాళ్ళకి. సో, సెకండ్ ఫేజ్‌లో ట్రై చేసుకోండి. ఎన్ఐక్యూ కోటాలో వస్తుంది కాబట్టి అప్పుడు ట్రై చేసుకోండి. ఫస్ట్ ఫేజ్‌లో అయితే వెబ్ ఆప్షన్స్ మీ ప్రియారిటీ ప్రకారం పెట్టుకొని అప్పటికి మీకు నచ్చిన సీట్ రాకపోతే ఆ తర్వాత ఎన్ఐక్యూ కోటా కానీ, ఎన్‌సీసీ కోటా కానీ వీటిలలో పీహెచ్ కోటా కానీ మీరు అప్పుడు మళ్ళీ కొత్తగా సీట్ కోసం ట్రై చేయొచ్చు.